సో గైస్, హనుమంతునికి దాని పేరు ఏమంటారు, జాంబవంతుడు ఏ పాయింట్ ఆఫ్ టైం లోపల ఆయన శక్తి గురించి గుర్తు చేస్తారో గుర్తుందా? లైక్ ఇఫ్ యూ రిమెంబర్, ఇట్స్ అబౌట్ దట్ పాయింట్ వేర్ ఇన్ దే రీచ్ ధనుష్కోడికి రీచ్ అయినప్పుడు జాంబవంతుడు వచ్చి, హనుమ, మా అందరిలో నువ్వు ఒక్కనివే ఈ రామకార్యాన్ని కంప్లీట్ చేయగలవు అని ఒక పాయింట్ అంటాడు. నౌ ఇఫ్ యూ కమ్ టు 7th చౌపాయి ఆఫ్ హనుమాన్ చాలీసా, విద్యావాన గునీయతి చాతుర రామకాజకరి వేకో ఆతుర, ఇది గుర్తుపెట్టుకోండి. సో రామకార్యం అనగానే ఆయన అత్యంత దాని పేరు ఏమంటారు, చతురతతోటి ముందడుకు వెళ్తాడు. ఇక్కడ తులసీదాస్ గారు మనకేం చెప్తున్నారు అని మనం వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్. ఎందుకు అన్నానంటే, ప్రతి ఒక్క చౌపాయి లోపల హనుమాన్ తత్వం నుండి యూ కెన్ లెర్న్ ఎ లాట్ అని తులసీదాస్ గారు చెప్తారన్నమాట. అది మీకు మనం ఎప్పుడైనా ధ్యాన శ్లోకం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. బట్ అపారెంట్లీ దట్స్ వాట్ ఇట్ ఈస్. లైక్ యూ కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ హనుమ. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, బీయింగ్ నాలెడ్జబుల్, తెలివి, విద్యావాన అంటే నార్మల్గా అందరి లేకుండు వేరే, స్కాలర్ లెవెల్ ఇంటెలిజెన్స్ అంటే మా దోస్తుగాలతో అంటూ ఉంటాయి ఎరుడైట్. యూ హ్యావ్ టు బీ ఎరుడైట్ అబౌట్ ఎనీ పర్టిక్యులర్ టాపిక్. సో హనుమంతునికి అన్నీ తెలుసు, కానీ వర్చువస్గా ఉంటాడు. ఎట్లా అని అంటే, ఆయన గొప్పతనం చెప్పుకోవడానికి ఆయన మాట్లాడాడు. ఆయన ఎట్లా మాట్లాడతాడు అని అంటే, ఓకే నేను ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడితేనే ఒక యూజ్ ఉంటుంది అని అన్నప్పుడు ఆయన మాట్లాడతాడు. అట్లనే విద్యావాన్ గుణీయతి చాతుర. గుణి అనగానే మనం ఇందాక మాట్లాడుకున్నాం, బీయింగ్ హంబల్, బీయింగ్ వర్చువస్, ఇవన్నీ వస్తుంది. తర్వాత అతి చాతుర, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఎట్లా అంటే అతి చాతుర అని అంటే, చాలామంది తొందర పని చేస్తారు అట్లా ఇట్లా అని అంటారు. బట్ ఇట్స్ అబౌట్, లైక్ మీరు న్యూరో సైన్స్ పరంగా, సైకాలజీ పరంగా చూసినారనుకో, ఇట్స్ అబౌట్ హౌ వెల్ యూ కెన్ అడాప్ట్. ఈ కాలం లోపల నాలెడ్జ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రూవింగ్ యువర్ పాయింట్. నువ్వు ఒక పర్స్పెక్టివ్ అనుకుంటే ఆ పర్స్పెక్టివ్ ఇదే కరెక్ట్ అని నమ్మడం ఈజ్ హౌ మోస్ట్ ఆఫ్ అవర్ జనరేషన్ బిలీవ్స్. దట్స్ హౌ వీ లేబుల్ ఇంటెలిజెన్స్. బట్ అట్లా కాదు, నువ్వు హౌ వెల్ యూ కెన్ అడాప్ట్. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ ప్రాబ్లమ్ని ఎట్లా పెద్దగా ఎట్లా ఆలోచించి సాల్వ్ చేయాలంటే, మీకు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, సింహిక, లంకిని, ఈ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు హనుమాన్ యూజ్ హిస్ చతురత అంటే స్కిల్ఫుల్నెస్. సో ఆ స్కిల్ఫుల్నెస్ అంతా ఎక్కడ వాడిండు? మనం కమింగ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ పాయింట్, ఇట్స్ ఆల్ ఫర్ ద సేక్ ఆఫ్ రామ. ఇక్కడ ఫర్ ద సేక్ ఆఫ్ రామ అంటే ఇట్స్ అబౌట్ దట్ హయ్యర్ పర్పస్. సో నువ్వు ఒక హయ్యర్ పర్పస్ డిసైడ్ అయ్యి యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ఇట్. నీ తెలివిని, నీ గుణాన్ని అండ్ నీ చతురతని అంటే నీ స్కిల్స్ని వేర్ యూ హ్యావ్ టు యూజ్ ఈజ్ ఫర్ దట్ హయ్యర్ పర్పస్. ఆ హయ్యర్ పర్పస్ రాముడిని ఎందుకు పెట్టుకున్నారు మన వాళ్ళు అని అంటే, ఒకటి ఇతిహాసం ప్రకారం ఆయన మన రాజు. రెండవది ఏంటి అని అంటే, రామో విగ్రహవాన్ ధర్మ, ఆ ధర్మానికి నిలువెత్తు స్వరూపం రాముడు. కాబట్టి ఇఫ్ యూ కీప్ ద హయ్యర్ పర్పస్ యాజ్ సంథింగ్ ధార్మిక్, అది ఏమన్నా అవ్వచ్చు, నీ స్వధర్మం అవ్వచ్చు, నీ వ్యవహారిక ధర్మం అవ్వచ్చు, నీ స్పిరిచువల్ ధర్మం అవ్వచ్చు. ఇఫ్ యూ కీప్ ఇట్ యాజ్ అన్ హయ్యర్ పర్పస్, దెన్ యూ కెన్ అలైన్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. ఇంత స్టోరీ ఉంది 7th చౌపాయిలో. సో ఐ హోప్ మీతో పాటు నేను కూడా ఇంప్రూవ్ అవుతాను ఒక ఆలోచనతోటి ఇది చేశా. థ్యాంక్ యూ గైస్.